చాలామంది మరియను తల్లిగా భావించి మరియను పూజించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఆ సహోదరులకు ఒక్క మనవి, దేవుడు ఒక్కడే, దేవునికి మనిషికి మధ్యవర్తి కూడా ఒక్కడే, ఆయన ప్రభు అయిన యేసు అని బైబిల్ సెలవిస్తుంది. యేసుక్రీస్తు ఒక్కడే మనల్ని పరలోకానికి తీసుకుని వెళ్ళేవాడు. మీకేమైనా అవసరం ఉన్నట్లయితే మీరు నా నామం పేరట ఏమి అడిగినను నేను మీకు అనుగ్రహిస్తాను అని ప్రభువు సెలవిచ్చాడు. మనం ప్రార్థన చేయాల్సింది దేవునికి, ప్రార్థన చేయాల్సింది ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట. మనం ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట ఏది తండ్రిని అడిగినా ఆయన ప్రసాదిస్తాడు. ఇది బైబిల్ యొక్క సారాంశం. మరి ఏం చేతనో ప్రపంచ చరిత్రలో తల్లిని పూజించటం, తల్లిని పూజించటం, ఆరాధించటం, ప్రార్థించటం అది చాలామంది జీవితంలో ఇప్పటికీ జరుగుతూ ఉంది. కానీ గమనించండి, మనం అలా చేయటం వల్ల వాక్యానికి విరుద్ధంగా జీవిస్తున్నాం. అంతేకాకుండా ఆ సత్యాన్ని గ్రహించకుండా ప్రార్థనలకు జవాబు పొందుకోలేనటువంటి స్థితికి చేరుతున్నామని మనం చేస్తున్నాను.